హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి 5 ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. ఈ 5 టిప్స్ కనుక మీరు మంచిగా చేశారంటే కంపల్సరీగా మీ ఛానల్కి వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఆ చిన్న చిన్న టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా వీడియోస్ యూట్యూబ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేస్తారు? మనకేంటంటే గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ గూగుల్ అకౌంట్ నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. కంపల్సరీగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మనకి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ నుంచి మనకి ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం వీడియోస్లో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసేస్తారు. ఛానల్ క్రియేట్ చేయకుండా కూడా యూట్యూబ్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే జస్ట్ చూడడం వరకే కదా, మనకి ఛానల్తో పని లేదు కదా అని జస్ట్ వాళ్ళ అకౌంట్తో కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటారు. ఛానల్కి ఒక నేమ్ ఇచ్చిన తర్వాత మనకి ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీ ఛానల్ నేము ఇంకెవ్వరికి లేకుండా చూసుకోండి. ఇది మెయిన్ టిప్ అనమాట. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బార్లో మీ పేరు మీరు ఏ ఛానల్ అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ని అక్కడ సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేస్తే పేర్లు వస్తాయి. ఆ పేర్లు చూసుకుంటూ ఉంటే మనం పెట్టే ఛానల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం వేరేది ఆలోచించుకుని మంచిగా ఎవరికి లేని థాట్ వచ్చి మనం ఛానల్ పెట్టుకుందాము. సపోజ్ ఇప్పుడు ఏదైనా కొత్త ఛానల్ మీ పేరు ఉందనుకోండి, ఇప్పుడు స్వాతి అనే పేరు ఉందనుకోండి, స్వాతి వ్లాగ్స్ అని పెట్టారనుకోండి. దాంట్లో సెర్చ్ బార్లో స్వాతి వ్లాగ్స్ అని ఓపెన్ చేయగానే స్వాతి వ్లాగ్స్ తోటి కనీసం 30, 40, 100, 200 అలా పేర్లు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీ ఛానల్ కనిపించదు అసలు మీరు అలా పెట్టుకున్నా. సపోజ్ ఇప్పుడు ఇంకొక పేరు ఉందనుకోండి, ఇంకొక లతానో ఏదో పేరు ఉంది, లలిత కిచెన్ లేదంటే లలిత ఫుడ్ అని చెప్పి ఆ పేరుతో సెర్చ్ చేశారనుకోండి. ఆ పేరుతో కూడా చాలా చాలా ఛానల్స్ ఉన్నాయంటే సో ఇది మనకి కరెక్ట్ కాదు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. మీ ఛానల్ నేమ్ తోటి ఇంకెవ్వరివి ఉండకూడదు. అలా డిఫరెంట్గా ఆలోచించండి. సో మీ సర్నేమ్ పెట్టుకుంటారో, సర్నేమ్తో అయితే అందరి సర్నేమ్ ఒకటి ఉండదు కదా, మీరు సర్నేమ్తో పెట్టుకుంటారో లేదంటే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చుకుంటారో లేదంటే నెంబర్స్ ఇచ్చుకుంటారో అదంతా మీ ఇష్టము. కానీ ఏంటంటే మీ ఛానల్ నేమ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేలాగా చూసుకోండి. అది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపించాలి. ఒకవేళ థంబ్నెయిల్ సెట్ చేయడం రాదు అనుకుంటే వదిలేయకండి. అలాగా థంబ్నెయిల్ పెట్టకుండా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసేయచ్చు. కానీ ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్లో ఈజీగా ఎలా ఉందని చెప్పాను, ఒకసారి ట్రై చేయండి. థంబ్నెయిల్ కూడా పెట్టండి. మీరు ఏదో కొంచెం కలర్ఫుల్స్గా యూజ్ చేయాలి లేకపోతే దాని నిండా ఏదో ఫోటోలు పెట్టేయాలి అది కాదు. మీరు చెప్పే మ్యాటర్ కొంచెం అర్థమయ్యేలాగా ఆడియన్స్కి. దాంట్లో మీరు చాలా మంది ఉన్నారు చూడండి, వాళ్ళకి థంబ్నెయిల్ చేయడం రాదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే టెక్స్ట్ని టైప్ చేసేస్తారు. వాళ్ళ వీడియో పైనే టెక్స్ట్ని టైప్ చేసేసినా వాళ్ళకి చాలా వ్యూస్ వచ్చేస్తాయి. ఏంటంటే మ్యాటర్ అనేది మీరు దీంట్లో పలానా మ్యాటర్ ఉందనేది చూపించారు అనుకోండి, ఓపెన్ చేసి చూసేస్తారు. సో కొంచెం కలర్ఫుల్గా కలర్ని అప్లై చేసేసి అలా మీరు ఏ మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నారో అది ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చూసుకోండి మీ థంబ్నెయిల్. నెక్స్ట్ మీ థంబ్నెయిల్ ఒకటి ఉండి లోపల వీడియో ఒకటి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఛానల్ క్లిక్ అవ్వదు. అదే థర్డ్ పాయింట్ చూసుకోండి. ఫోర్త్ పాయింట్, టైటిల్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. థంబ్నెయిల్లో ఉంది కదా ఇంకా నేను టైటిల్ ఇచ్చుకోవడం ఎందుకు, ఆల్రెడీ థంబ్నెయిల్లో నాకు ఇప్పుడు సపోజ్ నేను ఒక కర్రీ వండుతున్నాను అనుకోండి, సాంబార్ హౌ టు ప్రిపరేషన్ సాంబార్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్ ఇచ్చాను కదా, ఇంకా టైటిల్ ఎందుకంటే టైటిల్ కూడా ఇవ్వాలి. థంబ్నెయిల్ మనం మనం వీడియోస్ స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఇచ్చే థంబ్నెయిల్ పోతుంది, కింద టైటిల్ కూడా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. సో సాంబార్ని ప్రిపేర్ చేయడం ఈజీగా ఎలాగా, లేకపోతే హౌ టు మేక్ సాంబార్ అని చెప్పేసి హౌ టు ప్రిపేర్ సాంబార్ అని చెప్పి పెడతాం కదా, టైటిల్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చి ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలి. థంబ్నెయిల్లో ఇచ్చినదే మీరు టైటిల్గా కూడా ఇవ్వచ్చు, లేదంటే థంబ్నెయిల్లో ఇచ్చింది కొంచెం మాడిఫై, మొత్తం కాదు. ఇప్పుడు ఏంటంటే తెలుగులో మీరు థంబ్నెయిల్లో ఇచ్చారనుకోండి, ఇంగ్లీష్లో మీరు టైటిల్లో ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ట్యాగ్స్ అనేవి అసలు ఎందుకు అక్క అని చాలామంది అడిగారు. ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు కింద ట్యాగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ట్యాగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు ఇంట్లో నేను సాంబార్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, ఆ సాంబార్ ఎలా చేయాలో నాకు రాదు అనుకోండి, నేనేం చేస్తాను అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ బటన్లో సాంబార్ ప్రిపేర్ చేయడం ఎలాగా సాంబార్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది ఒక ట్యాగ్. అది
అది మీరు కనుక మీరు ప్రిపేర్ చేసిన సాంబార్లో ఇచ్చుకున్నారంటే మీ వీడియో అనేది ఆడియన్స్కి ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అక్కడ సెర్చ్ బార్లో ఒక మైండ్, ఎలాంటి వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుందో అలాగే మీరు ఆలోచించి, చాలామంది ఇంగ్లీష్లో చేయాలనుకుంటారు, తెలుగులో, మనం ఇంకా మిగతా లాంగ్వేజ్ వదిలేసేయండి. మన వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లోను తెలుగులోను రెండిట్లోనూ పెడతారు కదా, హౌ టు మేక్ సాంబార్ అని, లేకపోతే హౌ టు ప్రిపేర్ సాంబార్ అని, లేకపోతే సాంబార్ తయారు చేయడం ఎలాగా అని, ఈజీగా సాంబార్ తయారు చేయడం ఎలాగా, జస్ట్ సాంబార్ అని, నెక్స్ట్ అంటే సాంబార్ తయారీ అని, ఇలాగా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఒక చేసే వంట మీద చాలా రకాలుగా ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. వీటిని ట్యాగ్స్ అంటారనమాట. అంటే ఏంటంటే మన సెర్చ్ సింబల్లో వేరే వాళ్ళు, ఆడియన్స్ వాళ్ళకి కావాల్సింది ఏదైతే మ్యాటర్ టైప్ చేస్తున్నారో అది ముందుగానే మీరు ఊహించి మీరు దాన్ని ట్యాగ్స్ కింద పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నారంటే వాళ్ళు సాంబార్ ప్రిపరేషన్ అని అనగానే మీ ఛానల్కి, అంటే మీ ఛానల్ ఒక్కటే కాదు, మీ ఛానల్తో పాటు మిగతా ఛానల్ కూడా ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయిన ఛానల్లో మీ ఛానల్ కూడా ఉంటుంది. మీరు అలాంటి ట్యాగ్స్ పెట్టలేదు అనుకోండి, మీ ఛానల్ ఎప్పటికీ లోపల ఓపెన్ అవ్వదు. ఫస్ట్ ట్యాగ్ ఎప్పుడు వచ్చినా సరే మీ ఛానల్ నేమ్ అయితే మీరు ట్యాగ్ కింద పెట్టుకోండి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ స్మైలీ స్టార్ సుభా, నేను అది ట్యాగ్ కింద పెట్టుకున్నా. దాంట్లో ఏంటంటే సుభా నెక్స్ట్ ఇంకా ఏం చెప్తే దాని గురించి సుభా వంటలు అని, ఇప్పుడు సుభా వంకాయ కర్రీ అని అలా పెట్టుకోండి, సుభా సాంబార్ అని అలా పెట్టుకున్నారనుకో. సో ఈ అమ్మాయి పేరు సుభా కాబట్టి ఈ అమ్మాయి సాంబార్ ప్రిపేర్ చేశానంటోంది, సుభా సాంబార్ అని కొడితే ఏమన్నా వస్తుందేమో ఈ అమ్మాయిది అని ఆలోచిస్తారు చూసేవాళ్ళు. అందుకోసమని వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని ఆలోచించుకుని మీరు ట్యాగ్స్ అనేవి ఇచ్చుకోండి. ఫస్ట్ ట్యాగ్ ఎప్పుడు మాత్రం మీ నేమ్ అనేది ఇచ్చుకోండి. అది 4th పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో కూడా మీరు, నాకు ఇదంతా ఇచ్చుకోవడం కష్టమవుతుందంటే టైటిల్లో ఏమైతే ఇస్తారో దాన్ని కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో ఇచ్చుకుని ఇంకొక 2-3 హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. హ్యాష్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఇవ్వండి టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ. హ్యాష్ ట్యాగ్ అంటే ఇలాగ మనకి 2 అడ్డగీతలు దాని మీద 2 నిలువు గీతలు అనేది మన కీప్యాడ్లో ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసి అప్పుడు వైరల్ అని ఇవ్వండి, లేదంటే దాన్ని టైప్ చేసి ట్రెండింగ్ అని ఇవ్వండి, దాన్ని టైప్ చేసి యూట్యూబ్ అని ఇవ్వండి, లేదా దాన్ని టైప్ చేసేసి సాంబార్ అని ఇవ్వండి, దాన్ని టైప్ చేసి సాంబార్ ప్రిపరేషన్ అని. ఎక్కడ టైటిల్లో మనకి 100 లెటర్సే ఉంటాయి, 100 లెటర్స్ వరకే టైప్ చేయగలము. సో 100 లెటర్స్ వరకు మీరు ఫస్ట్ ఏంటంటే సాంబార్ తయారు చేయడం ఎలాగా అని ఇచ్చేసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. మిగతా అది హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అని యూట్యూబ్ అని అలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. సేమ్ అదే తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో కాపీ చేయండి. ఇంకొక 4-5 ట్యాగ్స్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి ఇంకొక 4-5 ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ట్యాగ్స్ మర్చిపోవద్దు, థంబ్నెయిల్ మర్చిపోవద్దు, టైటిల్ మర్చిపోవద్దు, డిస్క్రిప్షన్ మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నిటితో పాటు ఎడిటింగ్ అనేది మంచిగా చేసుకోండి. వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి మీరు ఏం చెప్పినా సరే, లేదంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకోండి. ఇవన్నీ ఉంటే కనుక, ఈ 5 పాయింట్స్ ఉంటే కనుక మీ ఛానల్ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. వ్యూస్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. నేను చెప్పేది ఈరోజు అదే అనమాట. కంపల్సరీగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు యూట్యూబ్లోకి దిగండి. తెలుసుకోకుండా మీరు యూట్యూబ్లో మీరు చాలా మంచి వీడియో చేశారు, యూట్యూబ్లో వెంటనే అప్లోడ్ చేసేసారు వీటి గురించి ఏం తెలుసుకోకుండా, ఆ వైరల్ అవ్వాల్సిన వీడియో ఆగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇంత కష్టపడి వైరల్ అవుతుంది అనుకుని చేశాను, సో నా వీడియో ఎందుకు ఇలా ఆగిపోయిందని చెప్పి తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో మన ప్రీవియస్ వీడియోస్లో అన్నీ ఎలా ఇప్పుడు నాదే కాదు, చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది మ్యాటరు. ఎలా చేయాలి ఏంటనేది మీకు ఎవరి ఛానల్ అయితే నచ్చుతుందో వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. నా ఛానల్లో కూడా నేను చాలా ఈజీగా నేను పడిన ప్రాబ్లమ్స్ చెప్పాను, ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను, కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు నాకు అనుకుంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్ కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.